Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Deuteronomy 28:13. నేటి దినం మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము తెలుగులో 14వ వచనం నుండి తీసుకున్నాం. Thou shalt be above only and thou shalt not be beneath. నీవు పై వాడవుగా ఉండువు గాని క్రింది వాడవుగా ఉండవు. The context of this verse is that the life of Moses, the leader, the lawgiver, the legislator, was coming to an end. ఈ వచనం యొక్క సందర్భం ఏమిటంటే నాయకుడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు, నడిపించేవాడు అంటే మోషే యొక్క జీవితం ముగింపునకు వచ్చింది. He had completed the explaining of the law of God to the Israelites. దేవుని ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి చెప్పడము ఆయన చెప్పి సమాప్తం చేసినాడు. And from Deuteronomy 26:16 onwards, ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 16వ వచనం నుండి it looks like Moses is giving his farewell address. మోషే వీడ్కోల్పు సందేశం ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. Moses reviewed what the Lord had done for Israel and he declared the same unto them. దేవుడు ఇశ్రాయేలు కొరకు చేసిన వాటిని వారు తిరిగి వారు చెప్తా ఉన్నాడు, వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాడు. After that, దాని తర్వాత he explained the benefits of obeying God దేవునికి విధేయత చూపించడం వలన కలిగే ప్రయోజనాలు చెప్పినాడు. and he explained the disciplines of disobedience also. అవిధేయులైన కారణాన్ని బట్టి మరి వచ్చే శిక్ష ఏమిటో కూడా చెప్పినాడు. Man of God Finis Jennings Dake, మరి దైవజనుడు జెన్నింగ్స్ డేక్స్ అని అతను అన్నాడు, he mentions that there are 21 blessings promised in the first 14 verses of 28th chapter. 28వ అధ్యాయం 1 నుండి 14 వచనాల్లో 21 ఆశీర్వాదాలు ఉన్నాయి. And today's promise is the last of those 21. మరి నేటి దిన ఈ వాగ్దానం అనేది ఈ 21 ఆశీర్వాదాల్లోనిది ఆఖరిది. In Telugu Bible it is written in 28:14. తెలుగు బైబిల్లో 28వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. So obedience to God builds a godly character in us. దేవునికి విధేయత చూపించటం అనేది మనలో దైవికమైనటువంటి ఆ గుణ లక్షణాలని అది మరి నిర్మిస్తూ ఉంటుంది. God's qualities like love, holiness, forgiving others etc. will develop in us. దేవుని యొక్క గుణ లక్షణాలైనటువంటి ప్రేమ, పరిశుద్ధత, క్షమాపణ ఇవి మన జీవితంలో అలవాటు అవుతుంది. When we obey God and his voice, దేవుని స్వరానికి విధేయత చూపినప్పుడు several blessings from God we will receive. దేవుని వద్ద నుండి అనేకమైనటువంటి ఆశీర్వాదాలను మనం పొందుతాం. Safety and success, భద్రత, విజయము, abundance, సమృద్ధి, blessings in the field, పొలంలో దీవెన, blessings of cattle, మరి పశువుల్లో దీవెన, our employment, మన ఉద్యోగము, our మన financial position etc. are enumerated. మన ఆర్థికమైన స్థితిగతులు అన్నిట్లో కూడా దీవెనలు ఉంటాయి. Same truth is seen in Matthew 6:33. ఈ సత్యము మత్తయి 6:33లో చూడొచ్చు. Prophet Samuel exhorted King Saul in 1 Samuel 15:22. ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలు రాజుని 1 సమూయేలు గ్రంథం 15:22లో హెచ్చరిక చేస్తాడు. Obedience is better than sacrifice. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. If we study the life histories of good and godly people, ఒక మంచి దైవ భక్తి గల ప్రజల జీవితాలు మనం చదివినప్పుడు people like Joseph or David or Daniel etc. యోసేపు, దావీదు, దానియేలు లాంటి వారి One జీవితాల్లో common truth we can see in all their lives. వాళ్ళందరి జీవితాల్లో కూడా ఒక సత్యాన్ని మనం చూడొచ్చు. What is that? ఏమిటిది అది? Though they are oppressed and attacked, always they came out with flying colors. వాళ్ళు ఎంతో బాధించబడి దాడికి గురైన ఎల్లప్పుడు కూడా వారు ఎంతో విజయవంతులుగానే బయటకు వస్తారు. Always they were lifted up and lived as heads, not tails. వారు ఎల్లప్పుడు పైకెత్తబడి తలగానే ఉన్నారు కానీ తోకగా లేరు. See, the word of God is the law. దేవుని యొక్క వాక్యం అనేది అదొక నియమం, అదొక చట్టం అది. And whatever may happen, the law is the law. మరి ఏది ఏమైనా కానీ దేవుని వాక్యము చట్టమే అది. For example, ఉదాహరణకి take a small piece of cork, ఒక చిన్న బెరడు ముక్క కానీ put it in తీసుకుంటే water. నీళ్ళలో పెడితే As per the scientific laws, మరి శాస్త్రీయపరమైన నియమం ప్రకారం because of its light-bodied nature, it will float. దానికి ఉన్నటువంటి ఆ తేలికపాటి నైజం ఉన్న కారణాన్ని బట్టి అది నీళ్ళలో తేలుతా It ఉంటుంది. will not go down, it will be top only. అది కిందకి పోదు, నీళ్ళలో పైన తేలుతా ఉంటుంది. Suppose if you press to the bottom of that water with your hand, దాని మీద ఏదైనా బరువు లాంటిది లేదా నీ చేయితో నొక్కి పడితే కింద వరకు నీటి కింది అడుగుకి నొక్కి the పడితే moment you remove your hand, నీ చేయి తీసివేసిన వెంటనే immediately it will come to the వెంటనే top. అది మళ్ళీ పైకి వచ్చేస్తుంది. In a similar way, అదే రీతిగా a godly man gains ground, his enemies will lose it. దైవికమైనటువంటి వ్యక్తి ఎప్పుడు పైకి వస్తాడు, శత్రువులు మాత్రమే ఆ He పట్టుకోల్పోతారు. mounts to be the head and the enemies sink to be the tail. పైవాడుగా ఉండులాన తలగా ఉండులాన ఎదుగుతాడు, శత్రువులేమో తోకలాగా వాళ్ళు కింద స్థాయికి వెళ్ళిపోతారు. Godly man will be the uppermost
and ungodly will be the undermost. దైవభక్తి గలవాడు అందరికన్నా పైన ఉంటాడు, భక్తిహీనుడు అందరికి కింద ఉంటాడు. As years go by, సంవత్సరాలు గడుస్తున్న a కొలది good man grows in influence. కాబట్టి ఒక మంచి సత్పురుషుడు పరపత్తులు ఆయన ఎదుగుతా ఉంటాడు. Slowly and surely he overcomes difficulties. నెమ్మదిగా ఖచ్చితంగా ఆయన కష్టాలను అధిగమిస్తాడు. Ultimately he occupies a seat of honor. చివరిగా గౌరవప్రదమైనటువంటి స్థానం దక్కించుకుంటాడు. Ungodly lose their advantages. భక్తిహీనుడు తన ప్రయోజనాలు కోల్పోతాడు. And finally they will be driven aside. చివరికి వాళ్ళు పక్కన పెట్టేస్తారు. Same truth we can see in the lives of Haman and Mordecai in the book of Esther. ఇదే సత్యాన్ని హామాను మొర్దెకాయల జీవితాల్లో ఎస్తేరు గ్రంథంలో మనం చూడొచ్చు. So when we see today's promise, మరి నేటి దిన వాగ్దానాన్ని మనం గమనిస్తే God says that you will be above only, not beneath. దేవుడు అంటాడు, నువ్వు పైవాడుగానే ఉంటావు, క్రిందివాడుగా ఉండవు. I am burdened to share about one of my favorite characters in the Bible. బైబిల్ గ్రంథంలో నాకు బాగా నచ్చినటువంటి ఒక వ్యక్తిని గురించి చెప్పాలంటే ఒక భారం ఉంది. He is none other than Joseph. ఆయన ఎవరో కాదు కానీ యోసేపు. When we study his life, యోసేపు జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే we understand that he was obedient. అతడు విధేయుడుగా ఉన్నాడు అనేది అర్థమవుతుంది. ఎవరికి? Not only to the earthly father Jacob, but to the heavenly father Lord Jehovah. భూ సంబంధమైన తండ్రి అయిన యాకోబుకే కాదు, పరలోకపు తండ్రి అయిన దేవుడైన యెహోవా కూడా ఆయన విధేయుడుగా Then ఉన్నాడు. what was the result? అప్పుడు ఫలితం ఎట్లా ఉంది? Let us see 4 places of his life. తన జీవితంలో 4 ప్రదేశాలు మనం చూస్తాం. One is parents' house. ఒకటి తల్లిదండ్రుల ఇల్లు, Second is Potiphar's house. రెండోది పోతిఫర్ ఇల్లు, Third is prison house. మూడోది చెరసాల, And fourth is Pharaoh's house. నాలుగోది ఫరో ఇల్లు. Let us see a little bit about them. వాటి గురించి మనం ధ్యానం చేద్దాం. Number 1, మొదటిది parents' house. తల్లిదండ్రుల ఇల్లు. There were 13 children to Jacob. యాకోబుకి 13 మంది సంతానం, 12 sons and 1 daughter. 12 మంది కుమారులు, ఒక కుమార్తె. Joseph is the 12th child of Jacob and 11th of the sons. యోసేపు యాకోబు పుట్టిన వారిలో 12వ స్థానంలో ఉన్నాడు, 11వ కుమారుడు. Yet he received the birthright. ఆయన జన్మ హక్కు ఆయనకు వచ్చింది, జ్యేష్ఠత్వ In హక్కు 1 Chronicles chapter 5 verses 1 and 2. మొదటి దినవృత్తాంతం గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం Is it possible that the 11th son to get the birthright? 11వ కుమారుడికి జ్యేష్ఠత్వ హక్కు రావడం అనేది సాధ్యమవుతుందా? When Reuben lost the birthright because of his sin with Bilhah, రూబేను బిల్హాతో పాపం చేసిన కారణాన్ని బట్టి జ్యేష్ఠత్వ హక్కుని he కోల్పోయాడు, lost it. అది కోల్పోయినాడు ఆయన. But Jacob, when he gave the blessings, అయితే యాకోబు దీవిస్తున్నప్పుడు he gave the firstborn place to Joseph. ఆ జ్యేష్ఠత్వ హక్కుని యోసేపుకి ఇచ్చారు. So Joseph was above and not beneath. యోసేపు పైవాడు ఉన్నాడు, ఇక్కడ కింది వాడుగా లేడు. Secondly, in Potiphar's house. రెండోది పోతిఫర్ ఇంటిలో. In Genesis 39:4, ఆదికాండం 39:4 we read that Joseph became the overseer of Potiphar's house. ఇక్కడ యోసేపు పోతిఫర్ ఇంటిలో పై విచారణకర్తగా ఉంది. In our modern language, మన ఆధునిక భాషలో he was చెప్పాలంటే appointed as the CEO, chief executive officer of Potiphar's house. పోతిఫర్ ఇంటికి ఒక CEO స్థానంలో ఉన్నాడు ఆయన. Joseph was not an Egyptian but an Israelite. యోసేపు ఐగుప్తీయుడు కాదు, ఇశ్రాయేలీయుడు. Though he was a Jewish slave, ఈయన యూదుడు అనేటువంటి బానిస ఆయన. though he is in a foreign land Egypt, మరి ఆయన ఐగుప్తు అంటే అన్య దేశంలో ఉన్న God worked out in such a way that Joseph found favor in the sight of the Egyptian master Potiphar. దేవుడు ఎట్లా చేసినాడంటే ఐగుప్తీయుడైనటువంటి ఆ పోతిఫర్ యజమానుడైన పోతిఫర్ ఇంటిలో ఆయన ఆ పోతిఫర్ దృష్టికి ఆయన దయ పొందిన వాడుగా అయినాడు. The entire responsibility of the house was kept under Joseph. ఈ ఇంటి బాధ్యత అంతా కూడా యోసేపుకు And అప్పగించబడి he was the supreme authority there. అక్కడ ఆయన అందరికన్నా పై అధికారం కలిగినవాడు. Once again, he was the head, not tail. ఇక్కడ కూడా చూడండి, ఆయన తలగా ఉన్నాడే గాని తోకగలేడు. Thirdly, ఇప్పుడు మూడోది in the prison house. చెరసాల్లో Joseph was sent to the prison in Genesis 39:20. ఆదికాండం 39:20 ఆయన చెరసాలలో పంపించినారు. We all know the story about the conspiracy of Potiphar's house. పోతిఫర్ ఇంటిలో పోతిఫర్ భార్య ఏ కుట్ర పనిందో ఇదంతా మనకు తెలిసింది. And how Joseph maintained his integrity. ఏ విధంగా యోసేపు తన యథార్థతను కాపాడుకున్నాడు తెలుసు. Though he was faithful to God, దేవుని ఎడల నమ్మకస్తుడుగా ఉన్నా he was sent to prison. చెరసాలలు వేసినారు. There in the prison, అక్కడ చెరసాలలో in the beginning he was a prisoner. ఆ లోపల పోయినప్పుడు ఆయన ఖైదీగా ఉన్నాడు. But very soon he became the deputy superintendent of the same prison. కొన్ని రోజుల్లోనే ఆ చెరసాలలోనే చెరసాల అధికారి తర్వాత స్థానం, రెండో స్థానానికి The వచ్చాడు. superintendent of the prison left all the prisoners to the control of Joseph. ఆ చెరసాల అధికారి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ కూడా యోసేపు చేతికి అప్పగించాడు. Joseph became the CEO there also. అక్కడ కూడా యోసేపు ఒక CEO స్థానంలో ఉన్నాడు. Once again he was the head, not the ఇక్కడ tail. కూడా చూడండి, తలగానే ఉన్నాడు కానీ తోకగా లేడు. Fourthly, ఇప్పుడు in నాలుగోది Pharaoh's house. ఫరో ఇంటిలో. Though Joseph was taken to Pharaoh's palace to interpret king's dreams,
యోసేపు రాజుకు వచ్చిన కళ భావం చెప్పడానికి మరి ఫరో రాజభవనాన్ని తీసుకొని పోబడ్డాడు. Very interesting thing is, చాలా ఆసక్తిపరిచే మాట ఏంటిది? in few hours, this Israelite he is elevated to the second command in Egypt. కొన్ని గంటల్లోనే ఈ ఇశ్రాయేలీయుడైనటువంటి ఈ బానిస ఐగుప్తు శాసించే దానిలో 2వ స్థానానికి వచ్చాడు. Truly, it is impossible. We cannot even dream for a Jewish slave to become the prime minister of Egypt. ఒక యూదుడైనటువంటి బానిస ఐగుప్తుకి ఇలాంటి ఉన్నత స్థానంలో ఉంటాడనేది, ప్రధానమంత్రి స్థానంలో ఉండుట, ఇది ఊహకు అందని అసాధ్యమైన కార్యం. We cannot even dream of it. అసలు దాని గురించి మనం కలగన కనలేం. Moreover, ఇంకా చెప్పాలంటే at the age of 30, 30 సంవత్సరాల వయసులో, we read it in Genesis 41 verses 40 to 44. ఆదికాండం 41, 40 నుండి 44 వచనాల్లో, During the days of the plentiful harvest, సమృద్ధిగా పంట పండిన ఆ కాలంలో, and also in the famine period, ఆ కరువు కాలంలో కూడా he was given almost number 1 position in Egypt. ఐగుప్తులో మొదటి స్థానమే ఆయనకి ఇవ్వబడింది. Once again, he was the head, not the tail. ఇక్కడ కూడా తలగా ఉన్నాడు కానీ తోకగా లేడు. Therefore, wherever Joseph was, కాబట్టి యోసేపు ఎక్కడ ఉండినా he was గానీ above only, not beneath. పైవాడగానే ఉన్నాడు కానీ క్రింది వాడగలేడు. Above speaks of victory. పై స్థానం అంటే విజయం గురించి So, మాట్లాడు. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి take a సోదరులారా, decision today to obey God and His voice in spite of the price to be paid. కాబట్టి దేవుని స్వరానికి విధేయత చూపించడానికి, ఎంత క్రయమైనా చెల్లించవలసి వచ్చినా విధేయత చూపించడానికి ఒక తీర్మానించుకో. Then He will keep you above. అప్పుడు నిన్ను ఆయన పైవాడుగా ఉంచుతాడు. Even from earthly point of view, you may be attending to some interview, ఇక్కడ భూ సంబంధమైనటువంటి దృక్పథంతో చూస్తే నువ్వు ఏదో ఇంటర్వ్యూకి వెళ్తున్నావు or you must have applied for a seat in a college. ఏదో కాలేజీలో ఏదో సీట్ కొరకు పెట్టుకున్నావు. Promise God that you will obey Him, నువ్వు దేవునికి నేను విధేయత చూపిస్తానని దేవునితో ప్రమాణం చేయి. especially young people. ప్రత్యేకించి యవనస్తులైన వారు, Please obey God in all the decisions of your life. నీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా గానీ దేవునికి లోబడేది నేర్చుకో. Then you can see the miracles similar to those of Joseph. అప్పుడు యోసేపు జీవితంలో జరిగినట్లుగా నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. Obedience to God and His voice is the secret. దేవుని స్వరానికి విధేయత చూపించుటయే రహస్యం. So may God bless you and lead you throughout this day. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఈ దినమంతా కూడా నడిపించును గాక. Let us pray. ప్రార్థన Loving చేసుకుందాం. Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a wonderful promise and what a wonderful life of Joseph. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం, అద్భుతమైనటువంటి యోసేపు జీవితం. You are not telling if you are rich you will be above. నీవు ఐశ్వర్యవంతుడైతే పైవాడుగా ఉంటావని If you చెప్పలేదు. are intelligent you are above, you are not telling. నువ్వు తెలివైన వాడైతేనే పైవాడుగా ఉంటావు అన్నట్టు Oh, చెప్పలేదు. if you are the son of a king you will be above, you are not telling. నువ్వు రాజకుమారుడైతేనే పైవాడుగా అని చెప్పలే. But if we obey your commands, నీ ఆజ్ఞలకు మేము లోబడినాం. we will be always above, not beneath. మేము ఎల్లప్పుడు పైవారుగానే ఉంటాం కానీ కింది వారంగా ఉండం. A slave like Joseph became the prime minister. యోసేపు లాంటి బానిస ప్రధానమంత్రి అయినాడు. A captive like Daniel became the prime minister. దానియేలు చెరలో ఉన్న దానియేలు ప్రధానమంత్రి A అయినాడు. shepherd boy became a king, a unique king. గొర్రెలను కాసుకునేవాడు ఒక రాజు. దావీదు అసమానమైనటువంటి రాజు అయినాడు. Oh Lord, we thank thee for these examples. దేవా, ఈ ఉదాహరణలన్నిటి బట్టి వందనాలు. A slave girl Esther became the queen. ఒక బానిస అమ్మాయి ఎస్తేరు రాణి అయింది. A Moabitish woman like Ruth became your great grandmother. మోయాబీ రాయలైనటువంటి రూతు నీకే ప్రభు ఒక జేజమైనది ఆమె. Oh Lord, we thank you for the proving of your promise. ఈ వాగ్దానాలను ప్రభు మీరు రుజువుపరుస్తున్నారు, వందనాలు చెల్లిస్తున్నాం. And we are praying for the young people especially who are hearing. ప్రభు మరి ప్రత్యేకంగా వింటున్న యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తాం. They may take a resolve to obey thy word and thy voice. నీ వాక్యము నీ స్వరంకు విధేయత చూపించడానికి కొరకు ఒక తీర్మానం చేసుకుంటే సహాయం చేయండి. Bless them, O Lord. వారిని ఆశీర్వదించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.